ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో వాక్యం వీక్షించుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో ఒక ఆలోచన నీలో ఉంది. ఇన్ని సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నాను, దేవుడు ఎప్పుడు నా జీవితంలో కార్యం చేస్తాడు, దేవుడు ఎప్పుడు నా జీవితంలో మేలు చేస్తాడు అని ఆలోచిస్తున్నావా? ఉదయకాల సమయంలో ఒక అద్భుతమైనటువంటి ప్రార్థనను దేవుడు నేర్పించాలని, ఆ ప్రార్థనను మనం ప్రతిరోజు చేయాలని ఆశపడుతున్నాడు. ఏంటి ఆ ప్రార్థన? 141వ కీర్తన 1వ వచనం, యెహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను, నా యొద్దకు త్వరపడి రమ్ము, నేను మొరపెట్టగా నా మాటకు చెవియొగ్గుము. ఎంత అద్భుతమైన ప్రార్థన! దావీదు అనబడిన భక్తుడు అంటున్నాడు, యెహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను, నా యొద్దకు త్వరపడి రమ్ము. దేవా, నా ప్రార్థన విని నా దగ్గరికి రా ప్రభువా, నాకు మేలు చేయి ప్రభువా, నన్ను దీవించు ప్రభువా, నన్ను ఆశీర్వదించు ప్రభువా అని అడుగుతున్నట్లుగా దేవుని వాక్యంలో గమనిస్తున్నాను. నా యొద్దకు త్వరపడి రమ్ము. అవును, ఉదయకాల సమయంలో ప్రార్థన చేస్తున్నాను, కన్నీరు కారుస్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను, దేవుని కార్యాలు చూడటం లేదే, ఎప్పుడు దేవుడు నా జీవితంలో కార్యాలు చేస్తాడు అని ఎదురు చూస్తున్నావా? నువ్వు కూడా ప్రార్థన చేయి. ప్రభువా నా ప్రార్థనకు చెవియొగ్గు, నా యొద్దకు త్వరపడి రా ప్రభు అని ప్రార్థన చేయి. దేవుడు త్వరగా నిన్ను దర్శించబోతున్నాడు. దేవుడు త్వరగా నీకు మేలు చేయబోతున్నాడు. ఏ అక్కరైతే ఉందో, ఏ అవసరత అయితే తీర్చబడాలి అని ఎదురు చూస్తున్నావో, ఆ అక్కర్ను దేవుడు త్వరగా నీ దగ్గరకు వచ్చి తీర్చాలని ఆశపడుతున్నాడు. ఇటు అద్భుతమైనటువంటి అనుభవంలోనికి, ప్రార్థన జీవితంలోనికి దేవుడు మనల్ని నడిపించి మన యొద్దకు వచ్చి మన ప్రతి అవసరతను ప్రభు తీర్చునుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి నీకు వందనాలు. ప్రభువా ప్రార్థన ఆలకించి నా యొద్దకు త్వరపడి రమ్ము అని దావీదు అనబడిన భక్తుడు ప్రార్థించిన విధానాన్ని మేము కూడా కలిగి ఉండాలని ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసావు. ఎంతమంది అయితే ప్రభా నా ప్రార్థన ఆలకించి నా దగ్గరకు త్వరగా రా ప్రభు అని ప్రార్థన చేస్తున్నారో, వారి జీవితంలో ప్రభువా వారి ప్రార్థన ఆలకించి త్వరగా ప్రభువా వారి జీవితంలో నువ్వు కార్యాలు జరిగించి అవసరతలు తీర్చి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు.